దేని గురించండి? నా భర్తను అన్యాయంగా పొట్టని పెట్టుకున్న ఆ త్రిపాఠికి శిక్ష పడేలా చేస్తానని నాకు మాటిచ్చావు కదమ్మా. మరలాంటి దుర్మార్గుడి కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావా? ఎందుకమ్మా? ఈ భూమి మీద పడబోతున్నా ఈ జీవానికి తన తండ్రి నేరస్తుడు కాదు అని ఈ లోకానికి నిరూపించాలన్నా నా తపన తీర్చకుండానే నువ్వేం చేస్తున్నావమ్మా? అదేం లేదు ప్రమీల గారు. నువ్వు తనని పెళ్లి చేసుకోవట్లేదని చెప్పనప్పుడు ఇంకెలా నమ్మమంటావమ్మా? మీరు కూడా వాడికి భయపడ్డారని నాకు అర్థమవుతోంది. వాడి కొడుకుని పెళ్లి చేసుకున్నాక ఇంకెలా మీరు ఆ త్రిపాఠిని నా భర్తని హత్య చేసిన హంతకుడని నిరూపిస్తారు? మీ పెళ్ళయ్యాక మిమ్మల్ని కోర్టు గుమ్మం కూడా తొక్కనివ్వరు కదా? వాస్తవమే కదమ్మా? లేదమ్మా, నాలాంటి అభాగ్యురాలికి న్యాయం జరుగుతుందనుకోవడం నాదే తప్పమ్మా, నాదే తప్పు. అలా మాట్లాడకండి ప్రమీల గారు. మీరు చేయగలిగేది ఇంకేముంటుందమ్మా? వాడికి బానిసగా మారడం తప్ప. మీకు తెలుసు, నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను చంపాలని చూసిన నీచుడు ఆ గుణ. అలాంటి వాణ్ణి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంకెళ్ళు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. వాణ్ణి చేసుకోవడానికి మీకు కారణాలు ఏమైనా కావచ్చు. నా బ్రతుకులానే నీది కూడా చేస్తారమ్మా. బయట పడండమ్మా. నాకు న్యాయం జరగకపోయినా నా బిడ్డ నేరస్తుడి బిడ్డలాగే ఈ లోకాన్ని చూస్తాడనుకుంటా, వాడు మాటలు పడతాడనుకుంటా. మా బ్రతుకులు ఇంతేనమ్మా, ఇంతే. ప్రమీల గారు, నా కొడుకుని మర్చిపోవాలి. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. అలాంటి వాణ్ణి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంకెళ్ళు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. అమ్మగారు నాతో ప్రమాణం చేయించుకోవడానికి కారణం ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోకుండా ఉండటం ఒకటే కాదా? త్రిపాఠికి నా వల్ల శిక్ష పడకుండా ఉండటం కోసం కూడానా? ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది. స్వామి, నాకీ అగ్ని పరీక్ష. నన్ను కన్న తండ్రిని బతికించుకోవడానికి నా ప్రేమని చంపుకున్నాను. కానీ ప్రమీల గారికి ఇచ్చిన మాటని చంపుకుని బ్రతకగలనా? ఏ మచ్చ నా జీవితానికి ఉండకూడదు అనుకున్నాను, ఈ మాయని మచ్చ ఇప్పుడు నా జీవితం మీద పడబోతుందే. ఆవిడికి న్యాయం చేయలేకపోయానన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఎందుకు స్వామి, ఎందుకు నాకీ బ్రతుకు? ప్లీజ్ బాబు, వెళ్ళండి. ప్రేమించిన వాడిని వదులుకుంటూ నాకు మీరు న్యాయం చేయలేరు. నన్ను నమ్మిన వాళ్ళకి న్యాయం చేయలేని ఈ నరకం నాకెందుకు? నేను ఈ భూమి మీద ఉండి ఎందుకు? నిన్నే నమ్ముకున్నానే, ఎంతగానో నిన్నే కొలుస్తానే. స్వార్థంగా ఏ కోరిక నిన్ను కోరిందే లేదు. అయినా ఎందుకు స్వామి, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నువ్వే గనక ఉంటే నన్ను ఆదుకోవాలి కదా. సుడిగుండంలో చిక్కుకుపోయిన నాకు నీ చెయ్యి అందించాలి కదా. ఎక్కడ స్వామి నువ్వు? ఎక్కడున్నావు? చామంతి, చామంతి,
గారు పిలిచారు? ఒకసారి న్యూస్ చూడమ్మా. జైలు నుంచి పారిపోయిన ఖైదీ రామచంద్రయ్యను పోలీసులు ఎంతగా గాలిస్తున్నారో తెలిసింది. నాన్న గురించి ఏం చెప్తున్నారు? పోలీసులకి దొరికిపోయాడా? ఎన్కౌంటర్ చేసి పడేశారా ఏంటి? ఎట్టకేలకు కాసేపటి క్రితమే రామచంద్రయ్యను పోలీసులు పట్టుకున్నారు. తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. ఎనీవే, తప్పించుకుని పారిపోయి పోలీసులకు చుక్కలు చూపించిన ఖైదీని తిరిగి జైలుకు తీసుకెళ్లారు. విన్నావు కదమ్మా, పోలీసులు మీ నాన్నని ఏం చేసేస్తారోనని నువ్వింక భయపడిన అవసరం లేదు. చచ్చాడన్నది వింటాననుకుంటే జైలుకి పంపారన్నది వింటున్నాను. ఇందుకోసమే కదా దిగులుగా ఉంటున్నావు. నువ్వు కొలిచిన ఆ దైవం నీ మొర ఆలకించాడమ్మా. మీ నాన్నని రక్షించాడు. నువ్విక హ్యాపీగా ఉండు. అవును చామంతి, మన పెళ్ళయ్యాక మావయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. మన జంటని చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అవరారా? ఈ త్రిపాఠి కొడుకుని తన బిడ్డ చేసుకుంటుందంటే ఎంత ఆనందపడతారు. త్రిపాఠి గారు, మీరు మంచితనానికే మారు రూపం అని ఆయనకి తెలుసా? ఎందుకు తెలియదు బాబు. నేనక్కడ ఉన్నప్పుడు రామచంద్రయ్యకి చాలా హెల్ప్గా ఉన్నాను. ఓ, నాకు తెలీదులేండి. నాకు తెలుసు కదరా మీ వ్యూహాలు. మీ పాపం పండి మీ ప్రమాణం వెనక ఉన్న అసలు రూపం తెలిసింది. ఇంకా ఏం చేయాలని ఆలోచించకుండా వదలను. వీళ్ళెంత నీచులో తెలిసినా వీడితో పెళ్లికి ఒప్పుకున్నావుగా చామంతి. నీ నిర్ణయాన్ని మార్చుకోకపోవడం వల్ల నా పెళ్లిని ఆపుకోలేకపోతున్నాను. ప్రమీల గారికి న్యాయం ఎలా చేయాలో చూస్తాను. ఇద్దరూ ఏదో థింక్ చేస్తున్నారే. మీరెంత మీ బుర్రలకి పదును పెట్టినా మీ పెళ్ళిళ్ళని మాత్రం ఆగనివ్వను. చెల్లెమ్మా, చెల్లెమ్మా, రండన్నయ్యా. రేపు మార్నింగ్ వస్తానన్నారు. రండి, కూర్చోండి కూర్చోండి. రండి బాబు గారు, కూర్చోండి. చెప్పండి అన్నయ్య. ఏంటి బాబు గారు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? అవును బావుగారు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఈ పెళ్ళి ఆపే సిచ్యువేషన్ వచ్చింది. ఏమంటున్నారన్నయ్య? అసలు ఏం జరిగింది? అంతలా పెళ్ళాపాల్సిన సిచ్యువేషన్ ఏం వచ్చింది? మా బంధువులు ఒకరు చనిపోయారు చెల్లెమ్మ. బంధువులే కదా అంకుల్, దానికి పెళ్ళాపాల్సిన అవసరం ఏముంది?